హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది చూసారా, ఫ్రాక్ లాగా ఉంది కదా. ఇది ఫ్రాకే కానీ బాడీ ఫ్రాక్ అన్నమాట. లెహెంగాకి బ్లౌజ్ కూడా దీని మీద ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓన్లీ 14 నిమిషాల్లోనే కటింగ్ అండ్ స్టిచ్చింగ్. నేను 1 ఇయర్ బర్త్డే పాపకైతే స్టిచ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు వీళ్ళది పొడవు వచ్చేసి 14 ఇంచుల లెహంగా అయితే 15 ఇంచులు తీసుకున్నాను నేను. కొద్ది ఖర్చులకు అటు ఇటు పోతుంది అనేసి. ఓకేనా, అలా మార్కింగ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నేను ఫిల్ట్కి మాత్రం 10 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ 1 and 2 years 3 years వరకు వచ్చేలాగా వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇట్లా కట్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో ఇట్లా పెట్టుకోండి, కచ్చగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్ అన్నట్టుగా తెలియడానికి రెండు భాగాలు చేసుకోండి. ఓకేనా, ఇట్లా కట్ చేసుకోండి మధ్యలోకి వెళ్ళి. అంటే 2 పీసెస్ అవ్వాలి మనకి. ఓకేనా. ఇది ఎంత తీసుకున్నారంటే 3 మీటర్స్ 2 మీటర్స్ తీసుకున్నారండి. చిన్న పాప కదా, 2 మీటర్స్ తీసుకోమన్నాను. లైనింగ్ క్లాత్ కూడా కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను, పెద్దగా కట్ చేసి మలిసి కుట్టడానికైతే. దీన్ని కూడా సేమ్ 2 భాగాలు 2 భాగాలు అయితే తీసుకొని పెట్టుకోండి, కట్ చేసేసుకొని. ఓకేనా, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదైతే బాడీ పార్ట్ కోసం అయితే కటింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా, వాళ్ళది ఎంత సైజు ఉందో చూడండి. అయితే మామూలుగా మోస్ట్లీ ఈ 1 ఇయర్ బేబీస్కి 22-24 కంటే ఎక్కువ అయితే ఉండదు ఈ సైజెస్ అన్నమాట. చూపించినట్టుగా అయితే కటింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, అంతే. నేను బాడీ పార్ట్కి అయితే ఫ్రెండ్స్ చూడండి, కరెక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకొని పెట్టుకోండి. ఫీజు సరిపోద్దో లేదనుకున్నాను. 9.5 అయితే తీసుకుంటున్నాను పొడవు వచ్చేసి. అంటే 8.5 అయితే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, కుట్టినాక రెడీ అయినాక 8.5 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూపించినట్టుగా అయితే ఇట్లా కుట్టేసుకోండి. కొద్దిగా ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది పెట్టుకోండి, ఏం కాదు, నీట్గా ఉంటుంది, వాళ్ళకి సరిపోతుంది అన్నమాట. కొద్దిగా పిల్లలు ఎదిగే పిల్లలు కదా, అందుకనేసి కింద కూడా అట్లా పెట్టేసుకొని నెక్ అయితే 4.5 అనేది పెట్టాను ఇంత. ఓకేనా, బాడీ పార్ట్కి కొద్దిగా ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్గా ఫీల్ అవుతారు అన్నమాట. ఓకేనా, బాడీ పార్ట్ అని రాశాను తెలియడం కోసం. ఇలా చూపించినట్టుగా అయితే కటింగ్ అనేది చేసుకోండి. అటు కింద వైపు అయితే నేను ఎందుకు ఉంచానంటే బ్యాక్ పార్ట్ అన్నమాట, ఉక్సులు వస్తాయి. ఫ్రంట్ పార్ట్ ఏమో క్లోజింగ్ ఉండాలి, బ్యాక్ పార్ట్ ఏమో ఓపెనింగ్ పెట్టుకోవాలి. చూపించినట్టుగా అయితే ఇట్లా పెట్టేసుకోండి. నెక్కులు సమానం ఉన్నా ఏం కాదు దీనికి. ఓకేనా, బాడీ పార్టే కదా. ఇప్పుడు లెహంగా కట్ చేసినాక మిగిలింది కదా క్లాత్, దాన్ని వేస్ట్గా చేయకుండా నేనేం చేశానంటే ఇలా బాడీ పార్ట్కి పెట్టాను. వాళ్ళు పిల్లలు కదా, ఒకవేళ బ్లౌజ్ కూడా ఉంటుంది కదా, బ్లౌజ్ తీసేసినా కూడా ఇలా ఉన్నప్పుడు బాడీ పార్ట్కి ఓన్లీ లైనింగ్ క్లాత్ కాకుండా ఇలా కనిపిస్తే లుక్ బాగుంటుంది, ఫ్రాక్ లాగా కూడా ఉంటుంది అన్నట్టుగా ఇలా అయితే నేను స్టిచ్ చేశాను. కస్టమర్స్ ఏం చెప్పలేదు, బట్ నేను క్లాత్ మిగిలేసరికి వేసేసాను. అయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అన్నమాట. చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసేసుకోండి. ఇలా సంఖలో కూడా ఇలా కుట్టేసుకుంటే ఏంటంటే తిరలా మరలు వేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకొని అక్కడక్కడ ఇట్లా ఘాట్లు అనేది పెట్టుకోండి. ఇటు కూడా పెట్టుకొని ఓకేనా, మంచిగా నీట్గా ఇట్లా తిప్పుకోండి ఫ్రెండ్స్. చూపించినట్టుగా అయితే తిప్పుకోండి. ఓకేనా, అయిపోయింది. 2 కూడా సేమ్ ఇదే విధంగా అయితే కుట్టుకోండి. ఓకేనా, ఒకటి కుట్టు అనేది పైన వేసేసుకోండి, అప్పుడు నీట్గా అనేది ఉంటుంది అన్నమాట, అణిగినట్టు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూపించినట్టుగా అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది అంతే, సేమ్ అన్ని వైపులా అటాచ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసండి. ఓకేనా, 2 పార్ట్ కూడా రెడీ చేశాను. ఇదైతే నేను ఉక్సుల పట్టి కోసం అనేది ఇది కట్ చేయకుండా ఇటు కుట్టేశాను ఒకవైపున. ఓకేనా, మళ్ళీ అటాచ్ చేసే పని అయిపోయింది. ఇక్కడ కొద్ది క్లాత్ ఉండేసరికి అలా అడ్జస్ట్ చేశాను. ఇది వచ్చేసి కాజాల పట్టి. ఓకేనా, ఇలా మలుచుకొని కుట్టుకోండి, ఎందుకంటే నెక్ ఆల్రెడీ రెడీ అయి ఉంది కాబట్టి. పెట్టుకొని మంచిగా నీట్గా అనేది కుట్టుకుంటూ వచ్చేసేయండి. 1/2 ఇంచ్ మార్జిన్, 1/4 ఇంచ్ మార్జిన్, మనం ఎంతైతే వదులుకున్నామో అంత. ఓకేనా, నీట్గా ఇట్లా కాజల పట్టి మనం ఎలా కుడతామో తెలుసు కదా, అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి. మలుచుకొని మంచిగా నీట్గా కుట్టుకోండి. ఓకేనా, అయిపోయినట్టే. చూసారా, సింపుల్ అండ్ ఈజీగా అయిపోద్ది. 2 కుట్లు అనేది వేసేసేయండి. ఓకేనా,
ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఒక దాని మీద ఒకటి ఇట్లా ఉక్సుల పట్టి కాజాల పట్టి మీద వేసి చూస్తే ఓకేనా, వచ్చేసింది పర్ఫెక్ట్గా. అయితే చిన్న టక్స్లు అనేది వేసుకోండి తప్పకుండా, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసింది అనేది ఫిట్టింగ్ మాత్రం బాగుంటుంది. కంపల్సరీ చిన్నపిల్లలకి వేయాలా అంటే వేయండి, మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఒక కాజాల పట్టి మీద ఉక్సుల పట్టి ఇట్లా వేసుకొని కొద్ది కుట్టు అనేది ఇంత వరకు వచ్చేసి వేసేసుకోండి. ఒక్క ఉక్సు పెడితే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, అటాచ్ చేసుకున్నాం, అయిపోయిందా. ఇది కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకోండి ఇలా చూపించినట్టుగా. ఓకేనా. ఒక గుండు పిన్ ఎందుకు పెడుతున్నంటే కదలకుండా ఉండడానికి. ఫస్ట్ అయితే ఆర్మ్ హోల్ సంకల నుంచి 1/2 ఇంచ్ తోటి 1/2 ఇంచ్ తోటన్నా కుట్టుకుంటారండి. మీరు వదిలిపెట్టిన క్లాత్ని బట్టి అయితే ఉంటుంది. నీట్గా నెక్ కూడా ఇట్లా కుట్టేసుకుంటారండి. మీరు ఒకటి గమనించండి, నేను షోల్డర్ని అటాచ్ చేయట్లేదు, ఎందుకంటే తిరల మరలా చేయాలి కాబట్టి ఇలా చూపించినట్టుగా అయితే కుట్టుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేసి అక్కడక్కడ ఏం చేస్తారు, ఘాట్లు అనేది పెట్టుకోండి. ఓకేనా, అంటే మంచిగా తిరుగుతుంది అన్నమాట, అణుగుతుంది. ఓకేనా, అంతే, అయిపోయిందా. అట్లా ఘాట్లు పెట్టుకోవాలి. రౌండ్ తిరిగే కాడ కంపల్సరీ తిప్పుకోండి, ఇలా చూపించినట్టుగా అయితే తిప్పుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, తిప్పుకొని మళ్ళీ నెక్కి అటు సైడు సంకలకి మంచి నీట్గా అనేది కుట్టేసేసుకోండి. అయితే ఇవి కుట్టేసేటప్పుడు మరీ దగ్గరికి కాకుండా కొద్ది 1/2 ఇంచ్ తోటి ఇట్లా దూరం నుంచి వేసుకున్నారంటే మనం రెడీమేడ్ ఫ్రాక్స్ లాగా అయితే అలా ఉంటుంది అన్నమాట. స్టిచ్చింగ్ అయితే ఇలా చూపించినట్టుగా అయితే కుట్టేసేసుకోండి. కుట్టుకున్న తర్వాత మంచిగా నీట్గా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఉన్న వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి, మీకు ఇష్టమైతే లైక్ చేయండి. వీడియోలు మీకు ఉపయోగపడతాయి అని అంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీ వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడతాయి, వాళ్ళు స్టిచ్చింగ్ నేర్చుకున్నట్టున్నారు, స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉందన్నట్టే మాత్రం మీ ఇంట్లో పిల్లలకి ఎవరికన్నా స్టిచ్చింగ్ చేస్తున్నారు చిన్న పిల్లలకి అంటే ఐడియా రావడం కోసం మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా, అంతే. ఇది కూడా టక్స్లు అనేది వేసుకోండి చూపించినట్టుగా ఫ్రంట్ పార్ట్కు. చూసారా, ఎంత లేదు, ఓన్లీ 14 నిమిషాల్లోనే ఉంది. అయితే నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా దీనికి సంబంధించిన బ్లౌజ్ అయితే వర్క్ వేయించాను, అంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించాను. చాలా బాగుంది, స్టిచ్చింగ్ కూడా చాలా తొందరగానే మీకు చూపిస్తాను, అంటే మీకు అర్థమయ్యేలాగా కుచ్చులు పెట్టి చాలా బాగొచ్చింది. వాళ్ళైతే నిజంగా చాలా సాటిస్ఫై అన్నమాట. ఓకేనా, చూపించినట్టుగా అయితే కుట్టేసుకోండి మంచిగా. ఓకేనా, ఇలా ఎందుకు కుడుతున్నానంటే పిల్లలకి కుచ్చుకున్నట్టుంటాయి కాబట్టి అన్నీ ఇన్విజిబుల్గానే కనిపించేలాగానైతే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనం ఇంట్లో కుడుతున్నామా, షాప్లో కుడుతున్నామా, బొటిక్స్లో కుడుతున్నామా అనేది కాదు, కానీ కుట్టు అనేది నీట్గా కనిపించాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే లంగా కోసం అనేది క్లాత్ని సిద్ధం చేసుకుందాం. ఓకేనా, అంతే. ఏదన్నా ఇట్లా పోగులు వెళ్ళినట్టుంటే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఫిల్ట్కి 10 ఇంచెస్ వదిలిపెట్టాం కదా, ఇలా మలిచేస్తే 5 ఇంచెస్ మడత పెట్టాలన్నమాట. ఇట్లా 5 ఇంచెస్ తోటి కుడితే అది ఇప్పేసరికి 10 ఇంచెస్ అవుతుంది అన్నమాట. ఓకేనా, 2 పార్ట్స్కి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి. నేను ఇది చూసారు ఎక్కడ కుట్టేస్తున్నానంటే కరెక్ట్గా అంచు ఎండు దగ్గర కుట్టుతున్నాను, ఎందుకంటే కుట్టు కనబడకుండా ఉండడం కోసము. ఓకేనా, ఇక్కడ మీ ఇష్టం, చాయిస్, మీరు కుట్టేస్తే వేసుకోండి, లేకుంటే ఏం లేదు. నేను ఇది ఎందుకు వేసానంటే కొద్దిగా మంచిగా అణిగినట్టు ఉండాలన్నట్టు మాత్రం వేసాను. ఎందుకు, నాకు రైట్ సైడ్లో ఆ క్లాత్ అనేది చిన్నగా ఉంది కదా, అందుకని లేచినట్టుంది కాబట్టి నేను కుట్టేసాను, అంతే. మీ ఇష్టం అది. ఓకేనా, ఇది లైనింగ్ క్లాత్ని మంచిగా మనకు ఎంత అవసరమో అంతే క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కుట్టుకోవాలి. ఏంటంటే లహంగాది కుట్టిన తర్వాత ఎంత ఉందో చూసి దీన్ని మలుచుకొని కుట్టుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఒకటేసారి అంత పెద్దగా మలవడానికి రాదు అనుకుంటే చూపిస్తున్నా కదా, ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఒక మడతని మాత్రం కుట్టేసుకోండి, ఇంకా నెక్స్ట్ దాన్ని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకో మడత వేసుకుని చూపించినట్టుగా ఈ విధంగా అయితే కుట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు పర్ఫెక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఈ మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ 1 ఇంచ్ తక్కువనే ఉండాలి, అట్లనే చూసుకోండి, అప్పుడే బాగుంటుంది.
లైనింగ్ క్లాత్ ఎప్పుడు కూడా పెద్దగా ఉండకూడదు, సమానం కూడా ఉండకూడదు. ఒక 1 ఇంచ్ అన్నా చిన్నగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఓకేనా, కుట్టేసుకుంటే సరిపోద్ది. అయిపోయింది. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసేయండి. కింద వైపున, లోపల వైపున, ఉల్టా వైపున అటాచ్ చేసేసుకోండి. ఇలా చూపించినట్టుగా అయితే. ఇవి నేను 2 పార్ట్స్ అయితే చూపిస్తలేను, 1 పార్ట్ చూపిస్తున్నాను ఇది. ఎందుకంటే 2 ప్రాసెస్ సేమ్ ఉంటుంది. వీడియో లెంతీ అయితే తప్ప మరి ఏం లేదు, అందుకని నేను చూపిస్తలేను. ఓకేనా, ఇట్లా అయిపోయింది కదా. ఒకసారి బాడీకి వాళ్ళది నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోండి. 15 ఇంచెస్ వచ్చింది కదా మనకి. ఇప్పుడు మంచిగా నీట్గా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వదిలిపెట్టేసి అక్కడ నుంచి కుచ్చులు అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఏదైనా సరే, ఫ్రాక్ అయినా సరే, లెహంగా అయినా సరే, ఇట్లాంటివి బాడీ ఫ్రాక్కి ఇదే టిప్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, చూపించినట్టుగా అయితే ఇలా కుట్టేసుకోండి. అయిపోయింది. ఎంత ఈజీగా అయితే అయిద్దంటే చిన్న పిల్లలకి చిన్న ఫ్రిల్స్ పెట్టండి, అప్పుడే వాళ్ళకి ఎక్కువ కుచ్చులు వచ్చినట్టు చాలా నీట్గా కనిపిస్తుంది. వాళ్ళ నడుము చిన్నది కదా, అందుకని చిన్నగా పెట్టేసుకోండి. చూసుకుంటూ ఒకసారి టేప్తో చూసుకుంటూ వాళ్ళ కరెక్ట్ సైజ్ వచ్చిందో లేదని చూసుకోండి. నాకైతే వచ్చేసింది. వచ్చేసరికి ఇలా చూపించినట్టుగా అయితే బాడీ పార్ట్కి అటాచ్ చేసేసేయండి. ఓకేనా, ఇంతే. ఎంత సింపుల్గా చూసారా, ఇలా అటాచ్ చేసేసుకుంటే అయిపోయింది. 2 కుట్లు అనేది వేసేసుకోండి, స్ట్రాంగ్ ఉంటుంది. ఓకేనా, 2 సైడ్ కూడా అదే విధంగా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అయిపోయింది. ఓకేనా, ఇటు సైడ్ కూడా అట్టనే అయిపోయింది, వేసేసాను. ఇటు కూడా కుట్టేశాను. అయితే ఫ్రంట్ పార్ట్కి డోరీస్ వేయడం కోసం నేనైతే థ్రెడ్ అనేది పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లలకైనా బాగుంటుంది అన్నమాట. ఏదైనా హ్యాంగింగ్స్ వేద్దామని అలా వేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎట్లా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ సీదా వైపు పెట్టేసుకొని, ఉల్టా వైపు లోపల ఉంది, సీదా వైపు పైన పెట్టుకొని ఇట్లా సైడ్కి ఒక 1/4 ఇంచు మార్జిన్తో ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా, ఎందుకంటే ఇది మొత్తం లోపల వెళ్ళిపోతుంది అన్నమాట. ఖర్చు లోపల వెళ్ళిపోతుంది, పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలాంటివి ఇప్పడానికి కూడా కొద్దిగా వాళ్ళకి రాదు, మనం స్టిచ్ చేసినాం కదా, వేరే వాళ్ళకు కూడా ఇప్పడానికి రాదు. కాబట్టి ఇలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళు స్టిచ్చింగ్ కూడా మన దగ్గర తీసుకొస్తారు. ఇప్పడం కోసం అవి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు, వస్తాయి. వచ్చేటప్పుడు ఏదో ఒకటి మాత్రం మిషన్ మీద తీసుకొస్తారు కదా గిరాకీ, ఆ విధంగా కూడా చూసుకోవాలన్నమాట. 2 వైపులా అట్లనే కుట్టేసుకొని, ఇప్పుడు వాళ్ళకి ఎంత సైజు ఉందో అంత చూసేసుకొని నీట్గా కుట్టేసుకుంటే వచ్చేస్తాయి. కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా, అంతే. 11 ఇంచులు అంటే 11.5 ఇంచులు అయితే పెడుతున్నానంటే 25 ఇంచులు లాగా అనుకోండి చెస్ట్. అలా సింపుల్, వాళ్ళకి కొద్దిగా లూజ్ ఉన్నా పర్లేదు పిల్లలకి. మరి టైట్ వేయడానికి అయితే ప్రయత్నం చేయకండి. అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కాదు, ఒకవేళ పేరెంట్స్ కూడా చెప్తున్నాను, మదర్స్ కూడా చెప్తున్నాను, కొద్దిగా పిల్లలకి లూజ్ ఉండేలాగానే చూసేసుకోండి, టైట్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది చూపించినట్టుగా మాత్రం సైడ్ అనేది చేసేసుకోండి. కుట్టు మంచిగా నీట్గా అనేది కుట్టేసుకోండి. 2 ఎక్స్ట్రా కుట్టేసుకున్నా సరిపోద్ది. ఇటు సైడ్ కూడా సేమ్ అది అటు వేసినట్టు వేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, మరొకసారి చెప్తున్నాను, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆన్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే షేర్ చేస్తుంది అన్నమాట. మీ లైక్ ఉన్న వీడియోకి నాకు కానీ ఛానల్ కానీ చాలా సపోర్ట్ ఉంటుంది. ఓకేనా, వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిందా లేదా, మీకు యూజ్ అవుతుందా లేదా కూడా చెప్పండి. ఇంకేదన్నా మార్చుకునేది ఉంటే కూడా చెప్పండి. ఇలా కింద ఇలా కనిపిస్తుంది కదా రెడ్ కలర్ది, అది కనబడకుండా ఓన్లీ అంచే కనిపించాలంటే ఇట్లా స్టిచ్ అనేది చేసేసుకోండి. అయిపోయింది కదా, చూస్తూనే స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. దీనికి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో, మళ్ళీ బ్లౌజ్ది కూడా మన ఛానల్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఓకేనా, మరొక వీడితో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.